సో ఒక 1 year అయింది, స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అయినా పోవట్లేదు. కొంతవరకు ఈ వాడినప్పుడు కొంత తగ్గుతుంది, కానీ డీప్గా కట్ అయిన డర్మిస్ పోదు. దానికి మెడికల్గా మనకి ఇప్పుడు MNRF ట్రీట్మెంట్స్, తర్వాత రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్, అంటే కొంచెం స్ట్రాంగ్ క్రీమ్స్ ఇస్తాం, వైటమిన్ ఏ బేస్డ్ క్రీమ్స్, MNRF బేస్డ్ మిషన్స్, CO2 లేజర్ మిషన్స్, మైక్రో నీడ్లింగ్, కార్బాక్సీ థెరపీ లాంటి చాలా రకాల ట్రీట్మెంట్స్ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో అందరికీ అన్ని ట్రీట్మెంట్స్ అవసరం లేదు. మీకున్న కండిషన్ బట్టి మొదలు క్రీమ్ స్టార్ట్ చేసి తగ్గని పక్షంలో మనం విల్ గో ఫర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. కొంతమంది ఉమెన్లో స్ట్రెచ్ మార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు లూజ్ స్కిన్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ మెడికల్ మేనేజ్మెంట్, నాన్ సర్జికల్ మేనేజ్మెంట్ అంత పనిచేయదు. ఆ టైంలో మనం మినీ టమ్మీ టక్ కానీ, లేదంటే కన్వెన్షనల్ టమ్మీ టక్, అబ్డామినోప్లాస్టీ అంటారు దాన్ని. సో అలాంటి టెక్నిక్స్తోని కంప్లీట్గా ఆ స్ట్రెచ్ మార్క్స్ అనే ఏరియా అంతా తీసేసి మళ్ళీ స్కిన్ రీస్టిచ్ చేస్తాం. ఇది యూజువల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ, ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి స్కిన్ హ్యాంగింగ్ ఉన్న వాళ్ళ ఉమెన్లో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మీకు కనుక స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి, మనం డిస్కస్ చేసిన హోమ్ రెమెడీస్ ట్రై చేసి తగ్గకపోతే రీడిఫైన్ కాల్ సెంటర్కి కనుక కనెక్ట్ చేసిన, వారి మీ నియరెస్ట్ డర్మటాలజిస్ట్ కానీ సర్జన్ కానీ కన్సల్ట్ చేసిన, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ మీకు సూట్ అవుతుందో మీకు డాక్టర్తో నిర్ణయం తీసుకొని మాత్రమే మీరు ఫర్దర్గా అటెంప్ట్ చేయండి.